శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సాధకులమైన మనం ఆ మార్గంలో జీవితాంతం ప్రయాణించాలి అని ఒక నిర్ణయానికి వచ్చి అందులో ఈశావాస్యంతో ప్రారంభించి కేనోపనిషత్తుతో కొనసాగింపు ప్రారంభించి ఆ తరువాత కఠోపనిషత్తును కూడా యథాశక్తిగా మనం అధ్యయనం చేశాం. ఇప్పుడిక 4వ ఉపనిషత్తు ఈ ప్రశ్నోపనిషత్తులోకి మనం ప్రవేశిస్తున్నాం. ఏ ఉపనిషత్తు చెప్పినా భగవత్పాదులు ఒక్కటే మాట ఈశావాస్యోపనిషత్తు ప్రారంభంలోనే చెప్పారు. ఆత్మ యాథాత్మ్యం, ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని తెలుసుకోవాలి, అదే మోక్షం. అంతకంటే మానవుడి కర్తవ్యం మరొకటి లేదు. సృష్టిలో మానవ జన్మే ఉత్తమోత్తమైనది, మిగిలిన వాటికంటే, మిగిలిన ప్రాణుల కంటే. ఎందుకని అని ప్రశ్న వస్తే, మిగిలిన ప్రాణులకి వాసనా జ్ఞానం మాత్రమే ఉంది. మానవుడికి ఆ వాసనా జ్ఞానంతో పాటు వివేచనా జ్ఞానం కూడా ఉన్నది. కానీ మానవుడు ఈ వివేచన అనే దానికి సొంత అర్థాలు కొన్ని చెప్పేసుకొని, మాకు వివేచనా జ్ఞానము ఉంది, వాసనా జ్ఞానము ఉంది అని ఒక సంతృప్తికరమైన మార్గంలోకి తనను తాను తీసుకుపోతున్నాడు. ఎప్పుడూ కూడా మానవుడి స్వభావంలో ఒక పెద్ద దౌర్బల్యం ఏమిటి అంటే, ఎన్ని విషయాలైనా నేర్చుకొని, ఎంతైనా తెలుసుకొని, ఇతరులు ఎంతైనా విమర్శించని, ఏదన్నా జరగని, సామూహికంగా మానవుడి యొక్క ఆలోచన అలా ఉంటుంది. ధీరులైన వాళ్ళ ఆలోచన అలా ఉండదు. ఈ అధీరులైన వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుంది. ఏదన్నా రాని, తాను చెయ్యదలుచుకున్నది, తనని ఏ విధంగా తన ఇంద్రియాలు ప్రేరేపిస్తాయో ఆ దారిలో పెడుతూ దాన్నే జస్టిఫై చేసుకుంటాడు తప్ప, మిగతావి ఏ వచ్చినా, ఏ విమర్శలు వచ్చినా వాటన్నింటినీ తనకు అనుకూలంగా మార్చేసుకుని తాను మాత్రం తన దారిలో తానే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తాడు. అంటే వివేచనా జ్ఞానాన్ని తన దారిలోకి తెచ్చేసుకున్నాడన్నమాట. అది నిజం కాదు. వివేచన అంటే శాస్త్రం ఏం చెప్పింది? ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది నీకు సుఖమో, ఏది నీకు దుఃఖమో, ఇలాంటివన్నీ ఈ ద్వంద్వాల్లో నీకు ఏది శుభప్రదమో, ఏది అశుభప్రదమో తెలుసుకో, అదే వివేచన అని చెప్పింది. దాన్ని పక్కదోవ పట్టిస్తాడు మానవుడు. సరే, అది అలా ఉంచుదాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనలో ఉన్న బలహీనతలు తెలుసుకుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం మనకి ఉంటుంది. అది బలహీనత అని తెలుసుకోకపోతే అదే బలము అని అనుకునే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆ వివేచనా జ్ఞానంతో మానవుడు ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలుసుకోవాలి. ఇది దశోపనిషత్తుల్లో ఆద్యోపనిషత్తు అని అనిపించుకుంటున్నటువంటి ఈశావాస్యోపనిషత్తు ప్రారంభంలోనే భగవత్పాదుల ద్వారా చెప్పించిన మాట ఆత్మ యాథాత్మ్యం. మళ్ళీ ఈ ఆత్మ దగ్గర మానవుడు ఇందాక చెప్పుకున్నాక బలహీన ఆత్మ అంటే నేనేనండి, నాకు తెలుసు మీరు చెప్పే ఆత్మ ఏదో, అది
నేను నేను చాలా ధర్మబద్ధంగా ఇలా నేను ఆలోచిస్తూ ఉంటాను. నేను నాకు సంబంధించింది ఆత్మ, ఇదే కదా ఆత్మ అంటాడు. అందుకనే భగవత్పాదులు ఏం చెప్పారు అక్కడ, ఆత్మ యొక్క యాథాత్మ్యం, యథా అంటే ఎలా ఉందో తథా అలాగా, అది ఎలా ఉందో అది ఎటువంటిదో అది తెలుసుకోవాలి. కానీ దాన్ని నువ్వు వేరే రకంగా అనువదించి చెప్పేసి ఇదే అదే అని అనుకోవటం, చెప్పటం అది పద్ధతి కాదు అని ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఆ మాటకు వస్తే ఉపనిషత్తులే కాదు, బ్రహ్మసూత్రాలు, శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత, ఇవన్నీ కూడా ఆత్మ యాథాత్మ్య తత్వాన్ని నీకు చెప్పి నీతో దాన్ని గ్రహింపజేయడానికే వచ్చినాయి. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే లోకంలో ఒక వ్యక్తి, ఓ ప్రయాణం చేసే వ్యక్తి తాను ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడో, ఎక్కడికి వెళ్ళాలో అది ఎప్పుడూ మనసులో ఉంటుంది. మాటిమాటికి కాగితం మీద రాసి పెట్టుకోవక్కర్లా, ఉంటుంది. అది దాన్ని నిర్ణయించుకునే బయలుదేరుతాడు. అలాగే మనం ఈ ఉపనిషత్ ప్రస్థానంలో, ప్రస్థానం అంటే ప్రయాణమే కదా, ఈ ఉపనిషత్ ప్రస్థానంలో ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆత్మ యాథాత్మ్యాన్ని తెలుసుకోవటమే మన చిట్ట చివరి లక్ష్యం. అందులో 3 మజిలీలు దాటాం, ఈశ, కేన, కట. ఇప్పుడు 4వ మజిలీ అయినటువంటి ప్రశ్నోపనిషత్తులోకి వచ్చాం. దీనికి ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఏర్పరచబడింది. ఈశావాస్యానికి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఇది శాంతి పాఠం. అలాగే కేన, అలాగే కట. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రశ్నోపనిషత్తుకి ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రం. ప్రారంభంలో అధ్యయనం స్వల్పకాలం కావచ్చు, కొద్ది నిమిషాలు కావచ్చు, మరికొన్ని నిమిషాలు ఎక్కువ కావచ్చు, ఏదైనా ఒక ఆ అధ్యయన ప్రారంభానికి ముందు, అధ్యయనం చివరిలో ప్రతిరోజు ఈ శాంతి మంత్రం పఠించడం ఆచారం. ఎందుకని, ఎప్పుడైతే శాంతి అప్పటిదాకా మానవుడి మనస్సు ఎంత కాదన్నా వ్యగ్రమై ఉంటుంది. ఆ వ్యగ్రత్వాన్ని పోగొట్టుకోవాలి అంటే అది ఒక్కసారి జలం ప్రశాంతంగా ఉంది, దాంట్లో ఒక చిన్న రాయి ముక్క పడింది, అది కల్లోలితం అవుతుంది. అది మళ్ళీ సర్దుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది. అలాగే నిత్య జీవితంలో వ్యవహరించుతూ ఉండటం వలన మనస్సు కొంత వ్యగ్రం అవుతుంది. ఆ నిత్య జీవితంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన జరుగుతూ ఉంటే మరొకటి కూడా వస్తుంది వెనక నుంచి, ఇటు పక్క నుంచి ఒకటి. అది ఆ ద్వైత ప్రపంచం యొక్క లక్షణం. అటువంటి మానసిక స్థితి నీకు ఈ అద్వైత ఆత్మ యాథాత్మ్యాన్ని గ్రహించటానికి సహకరించదు. మరి ఎలాగా అంటే, ఒక మంత్రాన్ని ఎన్నుకొని అక్కడ పెడతాము, అది నువ్వు పఠించు, అది అలవాటు చేసుకో. ఆ శాంతి మంత్ర పఠన సమయంలోనే నీ మనస్సుని నువ్వు ప్రశాంతం చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఒక మాట ప్రయోగం, నీ మనస్సుని నువ్వు ప్రశాంతపరుచుకోవాలి అంటే నీ మనస్సు వేరు, నువ్వు వేరు. నువ్వు చెప్పి దాన్ని ప్రశాంతపరచాలి, లేకపోతే అది ప్రశాంతంగా ఉండదు. ఆ నువ్వు అనేది ప్రధానం. సరే, ప్రశాంతపరుచుకోవటానికి ఈ శాంతి మంత్రం పనికొస్తుంది. ఇంకొక మాట కూడా మనం చెప్పుకున్నాం. ఆ శాంతి మంత్రం ఆ ఉపనిషత్తులో రాబోయే విషయాల్ని చెప్పబడిన విషయాల్ని సూచిస్తూ ఉంటుంది.
అది అందుకని ఆ మంత్రాన్ని ఆ ఉపనిషత్తుకి నిర్దేశించారు. అది అందులో. అలాగే ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు కేనోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. అదే ఆప్యాయంత మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు కేనోపనిషత్తు ప్రధానంగా నీకు ఆత్మతత్వాన్ని ఎలా బోధించింది? నీ మనస్సులో ఉన్న ఇంద్రియాల్ని పట్టుకొని వాటి నిజస్వరూపాన్ని నీ ఎదురుకుండా పెట్టి నీ చేతనే వాటి యొక్క నిజస్వరూపాన్ని, వాటిల్లో ఉండే 2 రకాల లక్షణాలని కూడా నీకు చేతనే గుర్తింపజేసింది. అందుకనే ఆ శాంతి మంత్రం. ఈశావాస్యం కూడా అంతే. పూర్ణమద పూర్ణమిదం. ఈశావాస్యం 2 భాగాలు అనుకోవచ్చు. ఏమిటి 2 భాగాలు? మొట్టమొదటి మంత్రవర్ణం ఒక భాగం, మిగతావన్నీ వేరొక భాగం. పూర్ణమద పూర్ణమిదం. అదహ అంటే మొదటి మంత్రవర్ణం. పూర్ణం అదహ, అది పూర్ణం. ఇది పూర్ణం. అదేంటండి 2 పూర్ణాలు ఉంటాయా? అవును, ఈ మాట అక్కడ కూడా చెప్పారు కదా. 2 పూర్ణాలు ఉండవు, పూర్ణం అనేది ఒకటే ఉంటుంది. మరి 2 చెప్తున్నారే, ఇది ఆభాస. అది నువ్వు తెలుసుకోవాలి. ఈ ఒకటి ఆభాస, ఒకటి యథార్థం. నువ్వు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ఏది బింబం, ఏది ప్రతిబింబం తెలుసుకోలేవా? అలాగే ఈ కనిపించే సృష్టి అంతా ఆభాస, ఆ పరమాత్మే యథార్థం. ఈ కనిపించే సృష్టిని నువ్వు ఆ పరమాత్మే అనుకొని చూడు. ఈశా వాస్యం ఇదగం సర్వం, అదే దాని అర్థం. అసలు మొత్తం 10 ఉపనిషత్తులు అక్కర్లేదు, ఈ ఒక్క వాక్యం చాలని చెప్తారు పెద్దలు. అది చెప్పటానికి ఆ శాంతి మంత్రం సరిపోయింది. కేనోపనిషత్తుకి సరిపోయింది. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతికి. ఇది కఠోపనిషత్తుకి శాంతి మంత్రం. కఠోపనిషత్తు యమధర్మరాజు, నచికేతుడు గురువు శిష్యుడు. వీళ్ళిద్దరూ ప్రపంచానికే గురు శిష్యులు. మొట్టమొదటి గురు శిష్యులు, వేద ప్రోక్తమైన గురు శిష్యులు. ఆ గురువు గారు ఎవరు? సాక్షాత్తు మృత్యు దేవతే. దేవత వేరు. దేవత ఏం చేస్తుంది? ఆ మృత్యువు అంటే జననం మరణం. అది స్థూలమైతే, జనన మరణాలు స్థూలమైతే మృత్యువు సూక్ష్మం, మృత్యుదేవత సూక్ష్మం. అంటే మృత్యుదేవత ఈ రెండింటినీ కూడా తనలో ఇమిడించుకొనగలదు. ఏది లోపలికి వెళ్ళి ఇమిడిపోతుందో అది 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 ఇది అది స్థూలము. ఏది మిగులుతుందో అది సూక్ష్మం. ఏది లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతుందో అది అనాత్మ. ఏది అనాత్మను కూడా మింగేసి ఏది మిగిలిపోతుందో అది ఆత్మ. కాబట్టి జనన మరణాలు దేంట్లోకి వెళ్ళిపోయినాయి? మృత్యు దేవతలోకి వెళ్ళిపోయినాయి. అటువంటి మృత్యుదేవతే అక్కడ గురువు. ఆ విషయం తెలుసుకొని లోకానికి చెప్పాలన్న పట్టుదల కలిగిన శిష్యుడే నచికేతుడు. కాబట్టి సహనావతు మొత్తం అంతా అసలు గురు శిష్య సంవాదం కాని మంత్రం అందులో లేదు. కాబట్టి అద్భుతమైనటువంటి నువ్వు నిరంతరం గురు శిష్య భావనని అర్థం చేసుకుంటూ ఉండు అని చెప్పడానికే సహనావతు అనే మంత్రాన్ని దానికి శాంతి మంత్రంగా నిర్ణయించారు. ఇప్పుడు మనం 4వ ఉపనిషత్తులోకి వస్తున్నాం కదా. దీని పేరు ప్రశ్నోపనిషత్తు. ప్రశ్న, ఇందులో ప్రశ్నలు జవాబులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రశ్నోపనిషత్తు. మళ్ళీ ప్రశ్న అని వచ్చేసరికి ఎవరు అడుగుతారు ప్రశ్నలు? అనుమానం వచ్చిన వాళ్ళు అడుగుతారు, సందేహాలు వచ్చిన వాళ్ళు అడుగుతారు. సందేహాలు ఎవరు తీరుస్తారు? సందేహాలు తీర్చగలిగిన శక్తి ఉన్నటువంటి మహాస్వామి తీరుస్తాడు. అంటే సందేహాలు శిష్యులకు వస్తాయి, తీర్చవలసింది గురువులు. మళ్ళీ ఇక్కడ గురు శిష్య సంబంధమే. అయితే అది అక్కడ ఒక శాంతి మంత్రాన్ని
నిర్దేశించారు. ఇక్కడ మరొక శాంతి మంత్రాన్ని రెండూ ఒకటే నిర్దేశిస్తున్నారు. ఇది ఏమిటి అంటే భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. దేవాః ఓ దేవతలారా, కర్ణేభిః దేవతలంటే ఇక్కడ ఒక సూక్ష్మమైన అర్థం చెప్పుకోవాలి. ఇది చెప్పుకోబడకపోవటం వల్లే లోకం అపార్థం చేసుకుంటోంది. దేవతలు ఎక్కడో ఉన్నారని, వాళ్ళు అక్కడ కూర్చుంటారని ఇలా ఉంటాయి. కానీ దేవతలంటే మనలో ఉన్న ఇంద్రియాలకి అధిదేవతలే దేవతలు. ఇందాక చెప్పుకున్నాం, మృత్యువు ఈ సమస్తం లయం చేసుకోవడానికి అధిదేవత. అలాగే మిగిలినటువంటి అనేక ఇంద్రియాలకి ఆ అధిదేవతలు ఉన్నారు, వాళ్ళే దేవతలు. అలా చెప్పుకుంటే దేవతలు మనలోనే ఉన్నారు. మనం ఆ దేవతలను చూస్తే పరమాత్మను చూసినట్టే, తెలుసుకున్నట్టే. మొట్టమొదటి మెట్టు అదే. ఇప్పుడు అందుకని ఏం చెప్తున్నారు? దేవాహ అంటే ఓ దేవతలారా, కర్ణేభిః మా చెవులతో మేము భద్రం మంగళప్రదమైనటువంటి ఆ వేదాంత తత్వాన్ని శృణుయామా వింటూనే ఉంటాము. భద్రం కర్ణేభిః శృణుయామా మేము వింటూనే ఉంటాము. ఏం వింటూనే ఉంటావయ్యా అంటే ఆ వేదాంతాన్నే వింటాం, ఇంకా ఏది వినం. మరి దాంట్లో శాంతి మంత్రంలో భద్రం కర్ణేభిః భద్రం శృణుయామ అంటున్నారే. భద్రం అంటే అదే అర్థం, ఏది నీకు భద్రం అయిందో అది. అంతేగాని లోకంలో చెప్పుకునే అర్థం కాదు. కాబట్టి మేము చెవులు చేసే పనేమిటి? వినటం. వింటే మేము వేదాంతమే వింటాం తప్ప ఇంకోటి వినం. అలా అనుకుంటే కుదురుతుందా? సరే, కుదురుతుంది, కానీ మేము దాన్ని సాధన చేస్తాం. సరే, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. యజత్రాః హే, మొదటి పాదంలో దేవాహన సంబోధన వచ్చింది. ఆ రెండో దాంట్లో యజత్రాః అంటే ఓ యజమానులారా. యజ అంటే యజ్ఞం చేసేవాడు, యజత్ర యజమాని, యజ్ఞం చేసేవాడు. యజ్ఞం చేసేదవుడు జీవుడు. యజత్రాః ఓ పాలకులారా, అక్షభిః మా కళ్ళతో భద్రం పశ్యేమా మేము మంగళప్రదమైన దానినే చూస్తాము. ఇందాక అంటే వేదాంతం వింటామన్నారు, మరి ఇప్పుడు వేదాంతం చూసేది కాదుగా. పైగా మీ కళ్ళు వద్దన్న కళ్ళు తెరిస్తే చాలు, ఎదురుకుండా ఉన్నది వచ్చి కళ్ళు చూసేస్తాయిగా. అందులో నీకు భద్రం అయినది ఉంటుంది, భద్రం కానిది ఉంటుందిగా. అప్పుడేం చేస్తావయ్యా? భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. మీరు రెండో మాటలోనే, ఆ రెండో వాక్యంలోనే ఫెయిల్ అయిపోయారండి. అది మీ కంట్రోల్లో లేదండి. చెవులు వినటం ఏదంటే మీరు వేదాంతాన్నే వింటామన్నారు. సరే, మిగతా అప్పుడు వినాల్సి వచ్చినప్పుడు మీరు ట్రైనింగ్, మీకు మీరే ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ విన్నా మేము లెక్క చేయమయ్యా, బాగానే ఉంది. అది ఇప్పుడు కళ్ళతో అలా కుదురుతుందా? కుదురుతుంది. చెవులతో కంటే కళ్ళతోటే ఎక్కువ కుదురుతుంది. ఇది ఒక గొప్ప విశేషం. అది ఎలా కుదురుతుందండి అంటావా? మేము చెప్తాం, ఇక్కడ అంతరార్థం చెప్తాం. జాగ్రత్తగా విని తెలుసుకో. ఏం తెలుసుకోవాలంటారు అంటే భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. కళ్ళతో మేము భద్రమైన దానినే చూస్తాము, ఇంకా దేనిని చూడము.
ఒట్టిదండి, మీ మాట మీరు అంటమే కానీ మీరు నిలుపుకోలేరండి, ఏది పడితే అది చూస్తారండి. అది అలాగా మేము చూసేదంతా భద్రమే, ఆ సంగతి నీకు తెలుసా? మేము చెవులతో వినేదంతా భద్రమే, ఆ సంగతి నీకు తెలుసా? ఇదేమిటి కొత్త వాదం చెప్తున్నారు? కొత్త వాదం కాదు, మేము ఏం తెలుసుకోవాలనుకుని చెప్పాము. వేదాంతం. వేదాంతం ఏమిటి, ఏం చెబుతుంది? ఇదంతా సర్వం ఖలు బ్రహ్మ అని చెప్తున్నదా లేదా? కాబట్టి మేము ఏదైనా వింటాం, దాన్ని బ్రహ్మతత్వంగా మార్చేసుకుంటాం. అది మాకు చేత. అందుకు ఈ శాంతి మంత్రం. అలాగే కళ్ళతో మేము భద్రాన్నే చూస్తాం, చూసిందంతా భద్రమే. అసలు కళ్ళు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? నువ్వు చూడమని ఇచ్చాడు. లోకాన్ని చూస్తున్నావు నువ్వు, లోకమే భగవంతుడయ్యా. మా దృష్టి వేరు, నీ దృష్టి వేరు. ఈ దృష్టి అలవరుచుకో, హాయిగా సుఖంగా నీకు ప్రశ్నోపనిషత్తు అర్థమైపోతుంది. అంటే ఈ లోకం అంతా సర్వం ఖలు బ్రహ్మ. ఈశావాస్యం చూడటం నేర్చుకుంటున్నాంగా మేము. అందులో దోషం? అంతా ఈశ్వర స్వరూపమే. మేము చూసేదంతా ఈశ్వర స్వరూపమే అనే భావనతో చూస్తాం. అంత అంతరార్థం ఉంది ఈ శాంతి మంత్రంలో. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః. స్థిరైః దృఢమైన చెవులు కళ్ళు అయినాయి. స్థిరైః దృఢమైనటువంటి అంగైః కరచరణాద్యవయవాలు ఉన్నాయిగా, వాటి చేత తనూభిశ్చ. ఈ తనువు శరీరం ఉందిగా, కరచరణాదులు శరీరం. ఈ శరీరం చేత కూడా తుష్టువాంస స్తుతి నమస్కారాలు చేస్తూ ఉంటాము. దేనిదేమిటి? మేము ఏది పొందాలనుకుంటున్నామో దానిని, ఏది అయిపోవాలనుకుంటున్నామో దానిని తుష్టువాంస స్తుతిస్తాము, నమస్కరిస్తాం. వేటి చేత అంటే స్థిరైరంగై. అస్థిరైరంగై కాదు, చంచలములైన అవయవాలతో కాదు. స్థిరైరంగై దృఢమైన నిర్ణయంతో ఆ పని మేము చేస్తున్నాం. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. యదాయుః మాకు ఎంత ఆయువు ఉందో ఆయువు అంతకాలం కూడా ఎంత ఉంది? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు కూడా మేము ఏం చేస్తాం? వ్యశేమ దేవహితం యదాయుః. అది తత్తు దేనిని మేము ఏది అయిపోవాలనుకుంటున్నామో దానిని దేవహితం, దేవతలకు హితమయ్యే విధంగా. దేవతలంటే ఇంద్రియ శక్తులే, వాటికి హితమయ్యే విధంగా మేము ఏం చేస్తాం? వ్యశేమ నివసిస్తాం. మేము 100 ఏళ్ళు నివసిస్తాం. ఎలాగా? మా ఇంద్రియాలని అనుకూలం చేసుకొని దేవహితంగా వాటిని ప్రవర్తింపజేస్తూ. అంటే మేము ఏది అయిపోవాలని అనుకున్నామో దాన్ని ఈ ఇంద్రియాలే అయిపోగొట్టేటట్టుగా చేసుకుంటూ 100 ఏళ్ళు ఉంటాం. ఇంకా అప్పుడు మా కోరిక నెరవేరక ఏమవుతుంది? కళ్ళతో అదే చూస్తున్నాం, చెవులతో అదే వింటున్నాం, కరచరణాదులతో స్తుతిస్తున్నాం. అలాగే ఇప్పుడు 100 ఏళ్ళు ఇదే విధంగా మేము జీవిస్తాం. ఇంకా మాకు ప్రాప్తవ్యం పొందబడక ఉండదు. అది ఇప్పుడు మాకు ఇంకొంచెం ఈ ప్రార్థనను ముందుకు తీసుకెళ్తాం. ఏమిటి? స్వస్తి నా ఇంద్రో వృద్ధశ్రవాః గొప్ప కీర్తిమంతుడైన ఇంద్రుడు నహ మాకు స్వస్తి దధాతు మేలు చేయుగాక. ఏమిటండి మీ లక్ష్యం? ఇందాక చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. మేము ఏది అయిపోవాలనుకున్నామో అది. సరే, పైన 4 చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పింది ఇది కూడా ఏం చెప్పాము మేము? దీనికి మీకు ఎవరు సహకరించాలి? ఇంద్రః. ఎటువంటి ఇంద్రుడు? వృద్ధశ్రవాః అంటే గొప్ప కీర్తిమంతుడైన
శ్రవ అంటే కీర్తి గలవాడు. వాజశ్రవ అన్నప్పుడు అన్నదానం వలన కీర్తి పొందినవాడని అక్కడ అర్థం చెప్పారు. ఇక్కడ వృద్ధత్వం వలన అంతకంటే సనాతనమైంది మరొకటి లేని తత్వం కాబట్టి వృద్ధశ్రవుడు అంటే ఇంద్రుడే. ఆ వృద్ధశ్రవుడైన ఇంద్రుడు ఎవరండి? ఈ ఇంద్రుడు కొత్తగా వచ్చాడు, స్వర్గంలో ఉంటాడు. ఆయన అహల్య కథలో వచ్చిన ఇంద్రుడా? ఇవన్నీ తీసేయండి, మాకు వాటితో సంబంధం లేదు. ఇంద్రుడు అంటే చెప్పమంటారా? మా మనస్సే ఇంద్రుడు, మనస్సే ఇంద్రుడు. ఈ ఇంద్రియాలకి దేవతలంటే దివ్యంతీతి దేవత అని చెప్పాం కదా, ప్రకాశించే వాళ్ళు. ఇంద్రియాలకి అధిదేవతలై సూక్ష్మరూపం, ఇంద్రియాలు స్థూల రూపం. కఠోపనిషత్తు అద్భుతంగా చెప్పి శరీరం ప్రతి అణువులోనూ జీర్ణమయ్యేటట్టు చెప్పిందా లేదా? కాబట్టి ఇంద్రుడంటే మా మనస్సే. మా మనస్సు మాకు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాహ. మా మనస్సు మా అంటే దీని అర్థం ఏమిటి? మా మనస్సు మా కర్తవ్యాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్ళుగాక. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. నీ బంధం నిన్ను తాళ్ళు పెట్టి కట్టేసేది నీ మనస్సే. అవి ఏవి? ఇగో ఇంద్రియాలు ఉన్నాయి రెడీగా. దీన్ని ఎలా జయించాలో యమధర్మరాజు అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు ఆ మనస్సే ఆ గ్రంథుల్ని విడగొట్టి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుస్తుంది. అక్కడ దాని పేరు ఇంద్రుడు. అంతేగాని నువ్వు దేని మీద పడితే అహల్య కథలో లాగా పోయేది అది ఇంద్రుడు కాదు. అలా ఉండొద్దని చెప్పడానికే అది అక్కడ ఆ కథ చెప్పారు, ఇంద్రత్వానికి లక్షణం. సరే, ఈ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః. తర్వాత విశ్వవేదాః. అంటే సమస్తమును వేద తెలిసినవాడు ఆయన వృద్ధశ్రవుడు, ఈయన విశ్వవేదుడు. అంటే సకలమును ఎరింగిన పూషా సూర్యుడు. సూర్యుడే మా ప్రాణం. ఇంద్రుడు మనస్సు, సూర్యుడు ప్రాణం. ఆ రెండింటిని గురించి చెప్పటానికే ప్రశ్నోపనిషత్తు వచ్చింది. అద్భుతమైన విషయం ఇది. చూడండి, శాంతి పాఠం రాబోయే విషయాన్ని ఎలా సూచిస్తున్నదో. సూర్యుడంటే ప్రాణం, ఇంద్రుడంటే మనస్సు. స్వస్తి నః పూషా విశ్వవేదాః. పూష అంటే సూర్యుడు. ఎందుకనట? అన్నిటినీ పోషిస్తాడు. ప్రాణమేగా పోషించేది. ప్రాణం లేకపోతే శరీరం ఏముంది? ఆ సూర్యుడు మాకు స్వస్తి శుభమును దదాతు, సమకూర్చునుగాక. తర్వాత స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిహి. ఇక్కడ ఒకటి చెప్పారు, మరి ఇదేమిటో తెలియదు. అరిష్టనేమిహి, ఆ కీడుని చల్లా చెదరు చేయగలిగినటువంటి అరిష్టాల్ని పోగొట్టేటటువంటి తార్క్ష్య అంటే అనూరుడు. ఆ సూర్యుడి యొక్క డ్రైవరు, సారథి. ఆ అనూరుడు నహా మాకు స్వస్తి భద్రమును చేకూర్చుకో. ఇద్దరు ఒకటే కాబట్టి సరే చెప్పుకున్నాం. దధాతు సమకూర్చుగాక. ఇంకా ఆఖరిగా ఎవరిని ప్రార్థిస్తున్నాం? బృహస్పతి నహా మాకు స్వస్తి మంగళమును. బృహస్పతి అంటే బుద్ధి. అన్నింటికి చక్కగా సరిపోయినాయా లేదా? ఎందుకు వీటిని గురించి చెప్పడానికే వీటిని నువ్వు కఠోపనిషత్తు ఏం చెప్పింది వాటిని గురించే చెప్పింది. ఏ ఉపనిషత్తు చెప్పినా నీకు విలన్ అంటే సినిమాల్లో దుర్మార్గుడు ఉంటాడు చూసారా, ఆ విలన్ని చూపించి ఆ విలన్ యొక్క లక్షణాలన్నీ వర్ణించి చెప్పి ఇది నువ్వే అవుతావు జాగ్రత్త, ఇది అవ్వద్దు, ఇదిగో ధీరుడు అవ్వు, రాముడి అవ్వు అని. రామాయణం ఎందుకు వచ్చింది? రావణాసురుడు ఎందుకండి చెప్పడం? రాముడిని గురించి చెప్పేస్తే సరిపోతుంది కదా. కాదు, నీ ఇంద్రియాలు నీ నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి. వాటి యొక్క లోపం ఏమిటో నువ్వు ఎంత బాగా తెలుసుకుంటే నీకు నీ స్వరూపం అంత బాగా తెలుస్తుంది. ఈ విధంగా ఈ శాంతి మంత్రం రాబోయేటటువంటి ప్రశ్నోపనిషత్తుకి స్పష్టమైనటువంటి శాంతి మంత్రంగా, అంటే ఓం శాంతి 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 అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాలైనటువంటి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఆ మంత్రం
ఈ ప్రార్థనా మంత్రం పోగొట్టాలి. ఇది మరొకసారి చెప్పుకుందాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా ప్రశ్నోపనిషత్తు యొక్క శాంతి మంత్రాన్ని సార్థకంగా చెప్పుకున్నాం. ఇప్పుడు నెమ్మదిగా ప్రశ్నోపనిషత్తులో ప్రవేశించాలి. ఈ ప్రశ్న ప్రతి వేదానికి ఒక్కొక్క ఉపనిషత్తు, ప్రతి శాఖకి ఒక్కొక్క ఉపనిషత్తు. 1008 శాఖలని చెప్తారు. మరి ఆ 1008 శాఖలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అన్ని ఉపనిషత్తు 108 శాఖలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో శంకర భగవత్పాదులు వారు 10 ఉపనిషత్తులకు చక్కగా భాష్యాన్ని అందించారు. సాధక లోకానికి ఆ దశోపనిషత్తులే ఉపాధేయములు. పాధేయములు కూడా. పాధేయం అంటే ప్రయాణం చేసేటప్పుడు దారి మధ్యలో ఆకలిస్తే తినడానికి కట్టుకొని వెళ్ళే సద్దన్నం మూట. ఇప్పుడు మనం ఉపనిషత్తులు అనే సద్దన్నం మూట కట్టుకొని బయలుదేరాం. ఎక్కడికి బయలుదేరాం? ప్రస్థానం, మహాప్రయాణం. అది ఏం తింటూ ఉంటాం? ఇది తింటూనే పెడతాం. అంటే ఉపనిషత్తులు చదువుకుంటూ పోతాం. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏదొచ్చి మీద పడుతుందో మనకు అనవసరం. అంతకంటే మనకి శక్తియుక్తులు లేవు. పోనీ శక్తియుక్తులు లేవు అంటున్నారు. ఆ వచ్చినప్పుడే మీరు ఈ విధంగా ఈ ప్రయత్నం నలుగురికి చెప్పటం అనేది చేయొచ్చుగా. ఎప్పటికి వస్తుంది? ఎవరికి పూర్తిగా వచ్చును? ఇది అహంకార ప్రదర్శన కాదు, ఇది కూడా అందులో భాగమే. ఎందులో? ఈ ప్రస్థానంలో చెప్పుకుంటూ వెళ్ళటం, ఉపనిషత్తుల్ని శ్రవణం చేస్తూ వెళ్ళటం, మననం చేసుకుంటూ వెళ్ళటం, నిధిధ్యాసనం చేసుకుంటూ వెళ్ళటం, ఇదే ప్రయాణం. ఇంకా ఇంతకంటే వేరే కర్తవ్యం కానీ వేరే గమ్యం కానీ ఏది లేదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నోపనిషత్తులోకి వస్తాం. నిజానికి ప్రశ్నోపనిషత్తు కంటే ముందు కఠోపనిషత్తు తర్వాత ముండకోపనిషత్తు చదవాలి. అది ఎందుకో మరి మనం లోకంలో ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్ష్యతి తిరిహి అనే వరుస ఉంది కాబట్టి ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఉపనిషత్తు మొదటి నుంచి మధ్యలో అయినా చదవచ్చు, చివరిలో అయినా చదువుకోవచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా. దానికి ఇక్కడ దీంతో ప్రారంభం దీంతో అంతమని లేదు, ఉండదు కూడా. అది మామూలు నవలకో కథకో అలా ఉంటుంది, లోకానికి అలా ఉంటుంది, ఆత్మతత్వానికి అలా ఉండదు. అటువంటి ఈ ప్రశ్నోపనిషత్తు ఇది అధర్వణ వేదానికి సంబంధించింది అని చెప్తారు. అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదానికి సంబంధించిన మంత్రోపనిషత్తు ముండకోపనిషత్తు. ఇదే అధర్వణ వేదానికి సంబంధించిన బ్రాహ్మణోపనిషత్తు ఈ ప్రశ్నోపనిషత్తు. మంత్రం అంటే ఛందోబద్ధం, బ్రాహ్మణం అంటే అది ఛందోబద్ధమే కానీ వచనంలో ఉంటుంది. వేదం ఏదైనా వేదానికి ఛందస్సు అని పేరు. ప్రతిదీ బ్రాహ్మణం కూడా ఛందోబద్ధంగానే ఉండవచ్చు, ఉంటుంది. అందులో ఛందస్సును మనం చూడగలిగితే మంత్రం అంటే శుద్ధమైన మంత్రం. కాబట్టి ఇది ఆ చర్చ చాలు. ఇది బ్రాహ్మణోపనిషత్తు అంటారు. అదే చెప్తున్నారు. మొట్టమొదట మనం భద్రం కర్ణేభిః అనేటటువంటి ఆ శాంతి మంత్రం పఠించుకొని ఇప్పుడు ఉపనిషత్తులోకి వెళ్ళదాము అని అనుకుంటుంటే దారి కావాలి కదా. మరి దారి చూపించే మహానుభావుడు ఎవరు మనకి? శంకర భగవత్పాదులు. ముందు ఒకసారి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారిని తలుసుకొని
ఎలా తెలుసుకోవాలి? అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై, అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా. ఈ అజ్ఞానం అనే పెద్ద అడవిలో పడిపోయినటువంటి, తిరుగాడుతూ ఉన్నటువంటి ఈ జీవులు అని అనుకుంటున్నటువంటి వీళ్ళని, పైగా వీళ్ళు ఈ సంసారంలో పడి ఈ దావాగ్నిలో పడి ఆ అగ్ని చేత ఒళ్ళంతా కాలిపోయి ఎలా చల్లబడుతుందో తెలియక జన్మల నుంచి అలాగే ఉడికిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద దయతో అయ్యో పాపం వీళ్ళు ఇలా అయిపోతున్నారే, వీళ్ళని ఇందులో నుంచి ఉద్ధరించి వీళ్ళ యొక్క అసలు సంగతి చెబుదాము అని ఆ పరమేశ్వరుడే. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. ఇలా ఉడికిపోయే వాళ్ళు ఎవరండి? జీవులయ్యా, జీవులు. జీవుడు ఎవడండి? కొత్తగా వచ్చాడా ఎక్కడి నుంచైనా? జీవుడు అంటే ఎవరో చెప్పమంటావా? యథార్థంగా చెప్పాలి. ఒక అద్దం తీసుకో, అద్దంలో నీ ముఖం చూసుకో. ఆ రెండు ఉన్నాయా? ఏ రెండు? బింబం, ప్రతిబింబం. ఆ ప్రతిబింబం జీవుడు, ఈ బింబం ఈశ్వరుడు. ఇలా సమన్వయించుకో, నీకు ఎంత అద్భుతంగా అర్థమైపోతుందో. ఇప్పుడు ఇలా ఎవరు చేశారండి? మాయ. ఎవ్వరూ చేయలా, నువ్వే అనుకుంటున్నావు ఇదే మాయ అంటే. లేని దానిని ఉన్నది అనుకోవటమే మాయ. యా మా సా మాయ. ఏది లేదో అదే మాయ. లేని దాన్ని ఉందనుకోవటమే మాయ. అది ఎలాగండి? ఉపనిషత్ అంతా నువ్వు ఈశ కేనకట వినొచ్చావు కదా, వాటిలో సగం అర్థమైంది కదా. ఇప్పుడు ఇది కూడా తెలుసుకో, ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకని ఆ జీవుడే ఆ ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మ. ఈ మాట మాటికి మర్చిపోకూడదు మనం. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే. మరి ఇంకా అయినప్పుడు జీవుడు ఎక్కడున్నాడు? మరి ఉన్నాం కదండి. ఉన్నావా? ఆ పరమాత్మే జీవుడిలాగా కనబడుతున్నాడు. మరి ఈ జీవుడిలాగా కనపడుతున్నప్పుడు మళ్ళీ ఈ జీవుడు ఎవరైపోవాలంటే ఆయన అయిపోవాలి. ఎవరు వచ్చి చెప్పాలి ఆ మాట? ఆయనే వచ్చి చెప్పాలి. వచ్చాడా? వచ్చాడు. ఎవరు? ఇదిగో శంకర భగవత్పాదులు వారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. సరే, ఆ విధంగా శంకర భగవత్పాదులు వారు మనకి ఆ భాష్యాన్ని అనుగ్రహించారు. ఆ భగవత్పాదుల యొక్క పద్ధతిని మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం. 3 ఉపనిషత్తులు చెప్పుకున్నప్పుడు ఆయన దశోపనిషత్తులకి కూడా భాష్యాన్ని ప్రసాదించారని చెప్పుకున్నాం కదా. అందులో ఆ భాష్యం లక్షణం ఎలా ఉంటుంది అంటే చాలా తేలిక. అందులో ఏమి క్రిటికల్ కష్టమైంది ఏమీ లేదు, అంతా తేలికే. భాష్యం అంటే భాషించి చెప్పేది, వివరించి చెప్పేది, అదే భాష్యం. భాష అంటే అదే, నీ మనస్సులో ఉన్న భావాన్ని వివరించేదే భాష. లేకపోతే భాష అనేది ఏముంది? భాష లేకపోతే ఏమవుతుంది? ఆ చెప్పదలుచుకున్న భావన లోపలే ఉంటుంది. బయటికి ఎలా, దేని ద్వారా రావాలి? భాష ద్వారా రావాలి. ఆ భాష ఏం చేస్తుంది? నీ మనస్సును వివరించి చెప్తుందా లేదా? అలాగే భాష్యం అది. ఇది దేన్ని వివరించి చెప్తుందండి? ఇక దేన్నేముంది? ఉపనిషత్తు అర్థాన్ని, దాన్ని వివరించి చెప్పేదే భాష. అలా భాషింపబడిందే భాష్యం. ఆ భాష్యకారులే జగద్గురువులు శంకర భగవత్పాదులు. వారి భాష్యం ఎలా ఉంటుందంటే, ప్రతి ఉపనిషత్తుకి ముందు ఒక దాన్నే సంబంధ భాష్యం అంటారు. ఒక సంబంధ భాష్యం చెప్పేస్తారు. సరే, నెమ్మదిగా అక్కడ ఓ మంత్రవర్ణం తీసుకుంటారు. ఆ మంత్రవర్ణంలో కొన్ని పదాలు ఉంటాయి. ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకుంటూ వస్తారు. అర్థం చెప్పటమే కాదు, ఆ అర్థం చెప్పడంతో పాటు దాన్ని వివరించి చెప్పాలి. అది అక్కడే చెప్పేస్తారు. మనం అక్కడే కంగారు పడిపోతాం, ఇదంతా ఏమిటి ఎలా చెప్తున్నారని. పంక్చుయేషన్ అనే దాంతో కనుక మనం ఈ ఉపనిషత్తులో ప్రింట్ చేయడం చేస్తే అది అలా అర్థమవుతుంది. అలా చేశారు చాలామంది. అందువల్లనే మనకు ఆ పంక్చుయేషన్ వల్లనే అర్థమవుతుంది. లేకపోతే అంత గుదిగుచ్చినట్టు ఏమిటో తెలియదు.
సరే చెప్తారు. ఆ శ్లోకంలో ఏదైనా విశేషాలు చెప్పాల్సి ఉంటే ఆ మాట దగ్గర చెప్పేస్తారు, దాని సారాంశం చెప్తారు. అది అయిన తర్వాత మంత్రవర్ణంలోకి వెడతారు. వెళ్లే ముందు ఈ మంత్రవర్ణం ఎందుకు వచ్చిందో దానికి అవతారికి చెప్తాడు. అలా కొంత అవుతుంది. మధ్యలో వచ్చేసరికి అక్కడ ఆపి మళ్ళీ అంతవరకు జరిగిన దాన్ని సమీక్ష చేస్తాడు. అలా చేసుకొచ్చి చివరికి వచ్చిన తర్వాత మొత్తం ఉపనిషత్తునంతటి ఒక చివరిలో ఒక భాష్యం ద్వారా ఒక విషయం ద్వారా మొత్తం అంతా దాన్ని సమీక్షించి చెప్పేస్తారు. అలా కొన్ని ఉపనిషత్తులు అన్నింటికీ సంబంధ భాష్యాలు ఉన్నాయి. చివరిలో భాష్యం కొన్నింటికి ఉంది, కొన్నింటికి లేదు. లేని వాటికి ఎందుకు లేదు అంటే అర్థమైపోతుంది కాబట్టి వేరే. అయితే అందరికీ తెలిసిన విషయాలు చెప్పటం ఎందుకు, పిష్టపేషణలాగా చెప్పరు. తెలియని విషయాలనే చెప్తారు. ఒక్కొక్కసారి అందరికీ తెలిసిందైనా అది రాంగ్గా అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి కూడా ఇది రైట్ అని చెప్తాడు ఆయన. అది అంత లోతుగా ఉంటుంది భాష్యం. ప్రశ్నోపనిషత్తుకు కూడా స్వామివారు భాష్యాన్ని అనుగ్రహించారు. అది మనం 2 మాటలు చెప్పుకున్న తర్వాత నిదానంగా వెళ్దాం. ఏమిటంటున్నారు? మంత్రోక్తస్య అర్థస్య విస్తరానువాది ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే ఋషి ప్రశ్న ప్రతివచనాఖ్యాయికాతు విద్యాస్తుతయే ఏవం సంవత్సర బ్రహ్మచర్య సంవాసాది యుక్తై తపోయుక్తై గ్రాహ్య పిప్పలాదాదివత్ సర్వజ్ఞకల్పై ఆచార్యై వక్తవ్యా చ నా సా ఏన కేనచిదితి విద్యాం స్తౌతి. ఇది బ్రహ్మచర్యాది సాధన సూచనాత్ చ తత్కర్తవ్యత స్యాత్. ఇది సంబంధ భాష్యం. దీనికి అర్థం మనం తర్వాత తెలుసుకుందాం. ఓం భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.